సాధారణంగా ఏ రంగంలోనైనా 70 ఏళ్ళు వచ్చాయంటే విశ్రాంతి గురించి ఆలోచిస్తాం. కానీ మెగాస్టార్ చిరంజీవి నిఘంటువులో విశ్రాంతి అనే పదమే లేదనిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 22తో 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఆయన రాబోయే 2 ఏళ్ల కోసం ఒక పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. 2026లో 2 సినిమాలు విడుదల చేస్తూనే మరో 2 భారీ చిత్రాలను సెట్స్ మీద ఉంచడం ఆయన అంతులేని ఎనర్జీకి నిదర్శనం. ఒకేసారి 4 ప్రాజెక్టులతో బిజీగా ఉండడం ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. 2026 సంక్రాంతి సందడి షురు. మనశంకర్ వరప్రసాద్ గారితో ప్రేక్షకులను ఆదరించబోతున్నారు. ఇక ఇది పక్కా ఎంటర్టైనర్. ఎటువంటి గ్రాఫిక్స్ హంగామా లేకుండా కేవలం చిరు మార్క్ కామెడీ డాన్స్లతో ఫ్యాన్స్ కు విందు భోజనం లాంటి సినిమా. అలానే ఈ సినిమాలోని 2 పాటలు ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ సాధించాయంటే సినిమాపై ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. విజువల్ వండర్ గా విశ్వంబర సినిమా ఉండబోతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది సోషో ఫ్యాంటసీ జానర్. భారీ స్థాయిలో విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉండటం వల్ల ఈ సినిమా నిర్మాణం ఆలస్యమైంది. వాస్తవానికి ఈ ఏడాది రావాల్సిన ఈ చిత్రం క్వాలిటీ కోసం ఆగింది. ఇది కూడా 2026లోనే విడుదల కానుంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాబీతో చిరంజీవి మళ్ళీ చేతులు కలిపారు. ఈ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దసరా సినిమాతో తన సత్తా చాటిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ నటించబోతున్నారు. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో చేస్తున్న ది పారడైజ్ పూర్తి కాగానే చిరు సినిమా మొదలవుతోంది. ఇది కూడా 2027లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మనశంకర్ వరప్రసాద్ గారు మరియు విశ్వంబర షూటింగ్ దశల్లో ఉండగా బాబీ మరియు శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టులు చర్చల దశ దాటి అఫీషియల్ అయ్యాయి. చిరంజీవి గారు కేవలం సినిమాలు చేయడం లేదు, ఒక క్రమశిక్షణతో కూడిన ప్లానింగ్ ను అమలు చేస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ ఉన్న సినిమాలు విశ్వంబర ఆలస్యం అవుతుంటే మధ్యలో ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ను మనశంకర్ వరప్రసాద్ గారు పూర్తి చేసి థియేటర్లోకి తీసుకురావడం ఆయన చాకచక్యానికి నిదర్శనం. 7-10 వయసులో కూడా కొత్త నటుడిలా ఉత్సాహంగా పనిచేస్తున్న చిరంజీవి గారు నేటి తరం నటులకు గొప్ప స్ఫూర్తి. ఫైనల్ గా 2026 మరియు 2027 సంవత్సరాలు బాక్సాఫీస్ వద్ద మెగా జాతర షురు అని తెలుస్తోంది.